జరుగుతున్న సంభవాలు బైబిల్ గ్రంథం యొక్క వెలుగులో అర్థం చేసుకోవడం ముఖ్యం. లోకంలో జరిగే ప్రతి సంఘటనకు దేవుని యొక్క వాక్యం జవాబు. మనం ఒక పాట పాడతాం, నా జీవిత వ్యధలందు యేసే. మన జీవితానికే కాదు, లోకంలో ఉన్న ప్రతి ప్రశ్నకు యేసే జవాబు, వాక్యమే జవాబు. మీకు ఒక విషయం చెప్పాలి, మనము జవాబుదారితనాన్ని పెంచుకోవాలి. నిన్ను హేతువడువు ప్రతివానికి, నిన్ను ప్రశ్నించే ప్రతివానికి, తన బాధ నీ ముందు ఉంచిన ప్రతివానికి నీవు సాత్వికంతో జవాబు చెప్పాలి. దీనిని మనం అలవర్చుకోవాలి. వింటున్నారా? నీకు తెలియని ప్రశ్న, నీకు అర్థం కాని సమస్య బహుశా ఏది ఉండదు, ఉండకూడదు అని చెప్తాను నేను. ఎందుకంటే శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ దినాన నాకు తెలీదు అని బహుశా ఒక క్రైస్తవుడు అంటున్నాడంటే, అది నాకు అర్థం కాలేదు అని క్రైస్తవుడు అంటున్నాడంటే, ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు అని అంటుంటే నేనంటాను బహుశా వాక్యం తెలియకపోవడం. ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అదే పనిగా గుడ్డిగా వెంబడిస్తున్నావు అంటే బహుశా వాక్యానికి దూరంగా ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి చెప్పేది తప్పు అని తెలవడం నీకు ఎలా సాధ్యమవుతుందంటే బైబిల్ చదవడం. ద బెస్ట్ క్యూర్ ఫర్ ద క్రిస్టియానిటీ ఈజ్ రీడింగ్ బైబిల్. క్రైస్తవత్వానికి చికిత్స, ఔషధం వాక్యం చదవడం. ఈ దినాన మనం వాక్యం చదవక పాడైపోయాం, వాక్యాన్ని దూరంగా పెట్టి బలహీనమయ్యాం. వాక్యం చదవగలం, కానీ వాక్యం చదివే ఓపిక, వాక్యం చదివే తీరిక లేపడం ద్వారా ఇప్పటికీ క్రైస్తవత్వం ఎంతో నష్టపోయింది అని నేను చెప్తాను. వింటున్నారా? మనల్ని ప్రశ్నించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం సాత్వికంతో జవాబు చెప్పాలి, అర్థమయ్యే రీతిగా జవాబు చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రశ్నకైనా జవాబు నీ దగ్గర ఉంది, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఉందని మనం మర్చిపోకూడదు. వింటున్నారా? లోకంలో ఎన్నెన్నో సమస్యలు, లోకంలో ఎన్నెన్నో బాధలు. ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది అంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తికి క్రీస్తు తెలీదు, ఆ వ్యక్తికి వాక్యం తెలీదు, ఆ వ్యక్తికి రక్షణ ఏంటంటో తెలీదు, ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలో తెలీదు. కానీ ఆ పరిష్కారం నీ దగ్గర ఉంది. ఆ వ్యక్తి జీవితం ఏమిటో, ఆ వ్యక్తి జీవితం ఎటు పయనమవుతుందో, ఆ వ్యక్తి ఏం కాబోతున్నాడో అనే విషయాలు నీకు తెలుసు. మించి ఏంటంటే దాని పరిష్కారం కూడా మీకు తెలుసు. ఆ పరిష్కారాన్ని చూపించకపోతే, నీవు ఆ వ్యక్తికి దారి చూపించకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్, మీరు క్రైస్తవులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే తెలిసి నువ్వు నిమ్మళంగా ఉంటావో, ఏ రోజైతే తెలిసి నువ్వు మౌనంగా ఉంటావో, ఏ రోజు నువ్వు మాట్లాడకపోతావో, ఏ రోజైతే నీ స్వరం మోగబోతుందో, సింప్లీ యు ఆర్ డెడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలిసి చేయకపోతే, తెలిసి చెప్పకపోతే, తెలిసి దారి చూపించకపోతే, మాట్లాడకపోతే, చెయ్యి చాచకపోతే, ఒక వ్యక్తిని మోయకపోతే సింప్లీ యు ఆర్ డెడ్. గుర్తుపెట్టుకోవాలి. మనము మృతము, కానీ అందుకు కాదు దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, బీ ఎ వాయిస్, వాయిస్లెస్. స్వరము లేని వారికి స్వరంగా మారు, మాట్లాడలేని వారికి మాట్లాడడం ఒక స్వరముగా మారు. దిక్కులేని వారికి అండగా, చేయలేని వారికి చేయి చాచేవాడిగా, నడిపించలేని వానికి మోసుకొని దారి చూపించేవాడిగా ఈరోజు క్రైస్తవుడు మారాలి. చీకటితో నిండిన లోకానికి వెలుగుగా మారాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చెప్పిన ప్రసంగం, లోకంలో మీరు వెలుగు అని చెప్పాడు, లోకంలో మీరు ఉప్పు అని చెప్పాడు. లోకంలో కొండ మీద పట్టణం క్రైస్తవ జీవితం.